అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ 13వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ముందుగా మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే మీకు విభిన్నమైనటువంటి కథలు వినిపిస్తూ అలాగే షార్ట్స్ కూడా చేస్తూ ఉన్న నన్ను మీరు ఇంతకుముందున్న ఛానల్ నాది పోవటం వలన ఈ కొత్త ఛానల్ పెట్టవలసి వచ్చింది. దీనికి మీ వంతు నాకు సాయం చేయగలరని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి కథకి బాగున్న ప్రతి కథకి మీరు లైక్ చేయాలని, దానివలన ఆ కథ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ నాకు సహకరిస్తారని కోరుకుంటూ భావిస్తూ మీ ఆత్మబంధువు శ్రీనివాస్. మరి ఇప్పుడు కథలోకి వెళ్దాం. సూర్యదేవమ్మ మౌనంగా ఉండటం చూసి, ఏమిటి అమ్మ అలా ఉన్నావు, ఒంట్లో ఏమైనా బాగోలేదా అంది భైరవి. ఒంట్లో బాగానే ఉంది భైరవి. మరి ఇంకేమిటే మొహం అలా పెట్టుకున్నావు, చూడటానికే భయం వేస్తోంది అంది. నీకు భయమా? నీకు ఆ భయమే ఉంటే అలాంటి పని చేస్తావటే నువ్వు. నేనేం చేశానే? మొగుణ్ణి వదిలి రాలేదా నువ్వు? ఇది ఎప్పటి మాటమ్మా, ఇప్పుడెందుకు? నువ్వు అలా అనుకుంటున్నావు ఇప్పుడెందుకు అని అందరూ అలా అనుకుంటారా? అది జరిగి 18 ఏళ్ళైనా ఆ నాగమ్మ నిన్న జరిగినట్టే మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతోంది? నీ మొగుడు దగ్గర దొంగతనంగా నువ్వు ఇత్తడి పొత్తడి పట్టుకొచ్చావట. నువ్వు ఎలా చేసావో రేపు నీ కూతురు కూడా అలాగే చేస్తుందని భయపడుతోంది. అసలు నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఇన్ని మాటలు ఎందుకు పడొచ్చావు నువ్వు? నా కూతురుతో దానికేం పని అంది. నీ కూతురుతో వాళ్ళకేం పని? నీ కూతురికే వాళ్ళతో పని. అది మళ్ళీ గౌరవగాడి విషయం తీస్తుందా అమ్మ? అప్పుడు వద్దని చెప్పాం కదా మనం, అయినా మారలేదా? దీనివల్ల మనకి చచ్చే చావొచ్చింది కదే. ఎవరెవరి దగ్గరికో వెళ్ళి మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఇది ఎందుకు పుట్టిందే నాకు అంటూ తల కొట్టుకుంది. అది పుట్టడం తప్పు కాదు, నువ్వు అహంకారంతో చేసావు చూడు, ఆ పనులు తప్పు. అయినా నా తప్పు కూడా ఉందిలే, నువ్వేం చేస్తున్నా కప్పిపుచ్చుకుంటూ నెత్తికెక్కించుకున్నాను అంది. భైరవి మాట్లాడకుండా తీవ్రంగా ఆలోచిస్తోంది. నాగమ్మను చంపేయాలన్నంత కోపంతో చూస్తోంది. సూర్యదేవమ్మ భైరవి వైపు చూసి, నువ్వు ఆ కోపం తగ్గించుకో ముందు. ఆడపిల్ల తల్లివి, ప్రశాంతంగా అన్నయ్యని స్వర్ణని తీసుకుని ఒకసారి నాగమ్మ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతావో ఏమో ఉద్వేగను వాళ్ళ గౌరవం చేసుకోవడానికి ఒప్పుకునేలా చేసిరా. ఏమోనే అమ్మ, నాకు వెళ్ళాలనిపించట్లేదు. దాని మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. నిన్నే అన్ని మాటలు అందే, ఇక నన్ను నిన్నంటుందో. నువ్వంటే పడ్డావు, నేను పడతానా? పడటం ఏంటి ఇప్పుడు? దాని అవసరమా మన అవసరమా? పెళ్ళి జరగాలంటే ఒక్కోసారి కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వస్తుంది. తప్పులేదులే, వెళ్ళు. తప్పదా అమ్మా? తప్పదు. నీ కూతురు జీవితం బాగుండాలి అంటే ఆ మాత్రం పనులు చేయాలి. భయం దేనికి? అన్నయ్య స్వర్ణ నీ వెంట వస్తున్నారు కదా అంది. సరే అలాగే అంటూ లేచి వెళ్ళింది భైరవి. ఇక భైరవి, విజయభాస్కర్, స్వర్ణ కలిసి నాగమ్మ ఇంటికి వెళ్ళారు. నాగమ్మ ఇంటికి వెళ్ళాలంటే ఆటో నేరుగా వెళ్ళదు, రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే వెళ్ళారు. నాగమ్మ ఎప్పట్లాగే గొడ్డలు పట్టుకుని ఇంటి చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లను తొలగిస్తోంది. వాళ్ళని చూసి కూడా చూడనట్టే ఆమె పని ఆమె చేసుకుంటోంది. మనసులో మాత్రం వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఊరికే ఇంటి చుట్టూ తిరిగి విసిగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని చూసి నేను సరే అని అస్సలే అనద్దు, వీళ్ళ మాటలకి లొంగద్దు, కాస్త గట్టిగానే ఉండాలి. వీళ్ళ సంగతి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి అనుకుని భైరవి వైపు చులకనగా చూస్తూ పైకి మాత్రం నవ్వుతూ వాళ్ళకి ఎదురెళ్ళింది. ఏం భైరవి, ఇంట్లో వాళ్ళందరినీ వెంట పెట్టుకొచ్చావు? పెళ్లి సంబంధం మాట్లాడాలనా? ఇంతకు ముందే చెప్పాను కదా చేసుకోనని. ఏం భాస్కర్, నువ్వు కూడా వచ్చావు? కోడలికి పెళ్లి చేయాలనా? మీ అక్క జీవితాన్ని ఏం సరిదిద్దామని కోడలికి పెళ్లి చేయాలనుకుంటున్నావు అంది. విజయభాస్కర్ చాలా గౌరవంగా పద్ధతిగా, మా అక్క జీవితం అలా అయింది కాబట్టే ఉద్వేగ బాగుండాలని గౌరవకు అడగాలని వచ్చాం. నీకు అసలు ఏం కావాలో చెప్పు నాగమ్మ, నేనున్నాను కదా ఉద్వేగకి. మా అక్క గురించి నువ్వేం ఆలోచించుకో, ఆమెతో నీకు అసలు పనే లేదు. ఉద్వేగకు తల్లి అయినా తండ్రి అయినా నేనే. ఉద్వేగ తరపుతో ఏ సమస్య వచ్చినా నన్ను మీరు అడగచ్చు అన్నాడు. స్వర్ణ మాత్రం భర్త మాటల్ని వింటూ నిలబడింది. నాగమ్మ భర్త తాళ్ళు పేనుకుంటూ దూరం నుంచి వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఇటువైపు రాలేదు.
ఒకసారి ఉద్వేగ తండ్రిని పిలిపించండి, ఆయన చేత కన్యాదానం చేయించండి, అలా అయితేనే ఉద్వేగాన్ని చేసుకుంటాం అంది నాగమ్మ. అవాక్కయ్యాడు విజయభాస్కర్. మిగతా ఇద్దరు కూడా అలాగే అయ్యారు. నువ్వు చేసుకోవాలనుకుంటే చేసుకో నాగమ్మ, లేకుంటే వద్దని చెప్పు, ఇలాంటి జరగని కండిషన్స్ పెట్టకు అన్నాడు. మీరేదో అడుగుతున్నారని చెప్పాను కానీ నాకు ఉద్వేగాన్ని చేసుకోవటం అసలు ఇష్టమే లేదు అంది. సరే నాగమ్మ, ఒకసారి నీ కొడుకుని పిలువు, ఇదే విషయం అతని చేత చెప్పించు అన్నాడు విజయభాస్కర్. నా కొడుకు ఇంట్లో లేడు, సిటీలో చదువుకుంటున్నాడు. రేపు ఆదివారమే కదా వస్తాడు. వాడు వచ్చాక నేనే వాడిని తీసుకుని మీ ఇంటికి వస్తాను అంది నాగమ్మ. సరే అంటూ ఆ ముగ్గురు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళారు. ఇక ఇంటికి వెళ్ళగానే భైరవి జరిగిందంతా సూర్యదేవమ్మతో చెప్పింది. సూర్యదేవమ్మ ఆశ్చర్యపోయి, నాగమ్మనే మన ఇంటికి కొడుకుతో వస్తానందా అంది. అవునమ్మా, గౌరవ్ సిటీ నుంచి ఆదివారం వస్తాట అంది భైరవి. అది విని సూర్యదేవమ్మ ఆలోచనలో పడింది. గౌరవ్ ఇంటికి రాకముందే బస్టాండ్లో అతన్ని కలవాలి, కలిసి పెళ్లి విషయం మాట్లాడాలి. లేకుంటే వాళ్ళ అమ్మ గౌరవ్ మనసు మార్చినా మార్చచ్చు. నాగమ్మ అసలే పట్టుదలగా ఉంది అని మనసులో అనుకుని ఆదివారం రాగానే ఉదయాన్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉద్వేగకు మాత్రమే మనం గౌరవ్ ఇంటికి వెళ్ళకముందే బస్టాండ్లో కలుద్దామని చెప్పి ఉద్వేగం తీసుకుని బస్టాండ్కి వెళ్ళింది. గౌరవ్ ఏ బస్సులో వస్తాడో అని బస్సుల వైపు చూస్తూ కూర్చుంది సూర్యదేవమ్మ. ఆమెను చూసి, నువ్వేం టెన్షన్ పడకమ్మమ్మ, అతను బస్ దిగ్గానే నీ దగ్గరికి తీసుకొస్తాను, నువ్వు నిశ్చింతగా కూర్చో, అటు ఇటు చూడకో అంది ఉద్వేగ. అంతలో బస్ దిగాడు గౌరవ్. గౌరవం చూడగానే ఉద్వేగ మనస్సు ఉత్తుంగ తరంగమే అయింది. తట్టుకోలేని ఆనందానికి లోనైంది. నెమ్మదిగా వెళ్ళి గౌరవ్కి ఎదురుగా నిలబడింది. గౌరవ్ వైపు చూసింది. అతను కూడా ఆమెను చూస్తున్నాడు. అతని వైపు చూసిన ఆమె చూపులు నేరుగా వెళ్ళి మంచు బిందువులు ఆకులపై చేరినట్టుగా అతని హృదయాన్ని తాకుతున్నాయి. గౌరవ్, నీకు నేను ఇప్పుడు అర్థమవుతున్నానా? నా మనసులో ఏముందో నీకు కనిపిస్తోందా? నువ్వు దాన్ని చూడగలవా? ఒకప్పుడు మా వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మన పెళ్లి విషయం మాట్లాడినప్పుడు మీ అమ్మ కాదంది. నువ్వు కూడా మౌనంగానే ఉన్నావు. నువ్వు అలా ఉన్నావన్న ద్వేషంతోనే నీ ముఖం మళ్ళీ చూడొద్దని, నిన్ను మరిచిపోవాలని ఎన్నో అబద్ధాలాడి ఒక కంపెనీ డైరెక్టర్ని పెళ్లి చేసుకున్నాను. కానీ అతనితో నేను కాపురం చేయలేకపోయాను. అందుకే ఇంటికొచ్చి మళ్ళీ మా వాళ్ళని మీ అమ్మ దగ్గరికి పంపించాను. ఇప్పుడు నా జీవితం, నా మనస్సు నీ చేతిలో ఉంది. నువ్వు తీసుకునే నిర్ణయంలోనే ఉంది. ప్లీజ్ గౌరవ్, నన్ను పెళ్లి చేసుకోవా అని పైకే అన్నాను అనుకుంది ఉద్వేగ. కానీ అనలేదు. అమృత వర్షిణిలా మారి అతన్ని అభిషేకిస్తున్న దానిలా అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతను నవ్వి, ఏమిటి అలాగే చూస్తున్నావు, చూసి చాలా రోజులైందనా అన్నాడు సరదాగా. ఆమె సమాధానం చెప్పేలోపే, బాగున్నావా బాబు అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది సూర్యదేవమ్మ. ఆమెను చూడగానే వినయంగా, నమస్తే బామ్మ, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా అన్నాడు. అతను తన కేసు చూపించిన ఆత్మీయతకి ఆమె కళ్ళు కొద్దిగా చెమర్చాయి. నా ఆరోగ్యానికేం బాబు, బాగానే ఉంది. నా దిగులంతా మా ఉద్వేగ గురించే. అప్పుడేదో మీ అమ్మ మేమో మాట్లాడుకున్న మాటలో భావభేదాలు వచ్చి మళ్ళీ మీ పెళ్లి జరగలేదు. మా ఉద్వేగ నిన్నే కావాలంటోంది. దాని మనసు మార్చాలంటే మా వల్ల కావటం లేదు అంది. ఆ మాటలకు అతను సంతోషించాడు. ఉద్వేగ వైపు చూశాడు. ఆమె ఇప్పుడు అతను సంవత్సరం క్రితం చూసిన ఉద్వేగలా లేదు. అద్భుతమైన అందంతో అబ్బురపడేలా ఉంది. అతని చూపులు ఆమెపై నిలిచి పక్కకు తిప్పుకోలేకపోతున్నాడు. ఒక అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయి ముందు ఎలా నిలబడి ఉంటుందో అలా నిలబడింది ఉద్వేగ. నువ్వు ఎలాగైనా మీ అమ్మను ఒప్పించు బాబు, ఏవేవో ఊహించుకుని భయపడుతోంది నాగమ్మ. అందరి జీవితాలు ఒకేలా ఉండవని ధైర్యం చెప్పు అంది సూర్యదేవమ్మ. అలాగే బామ్మ, నేను ఉద్వేగను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇంటికి వెళ్ళగానే అమ్మతో మాట్లాడతాను అన్నాడు. మేమిలా నిన్ను బస్టాండ్లో కలిసామని మాత్రం చెప్పకు బాబు, బాగుండదు అంది. అలాగే బామ్మ, చెప్పను అన్నాడు. అతను ఉద్వేగ వైపు ప్రేమగా చూస్తూ సూర్యదేవమ్మతో మాట్లాడుతున్నాడు. అది గమనించి సూర్యదేవమ్మ చాలా సంతోషపడింది. బస్టాండ్లోంచి బయటకు వచ్చి వాళ్ళని ఆటో ఎక్కించాడు గౌరవ్. అతను కూడా వేరే ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాడు. ఇక ఇంటికి వెళ్ళాక, అమ్మ, నేను ఉద్వేగం చూశాను, ఇప్పుడు తను చాలా బాగుంది అన్నాడు గౌరవ్. ఎక్కడ చూసావు గౌరవ్, మీ ఇద్దరు మాట్లాడుకున్నారా అడిగింది నాగమ్మ. లేదమ్మా, తనేటో వెళ్తూ కనిపించింది, మాట్లాడలేదు అని అబద్ధం చెప్పాడు. పోన్లే, మాట్లాడందే మంచిది. ఎందుకమ్మా అలా అంటున్నావు? వాళ్ళకి నీ మీద బాగా ఉందిరా పెళ్లి చేసుకోవాలని. అందుకే వాళ్ళ అమ్మ, మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ మన ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఏం మాట్లాడుకున్నారమ్మా అన్నాడు. ఉద్వేగను నీకు ఇస్తామన్నారు గౌరవ్, నేను ఒప్పుకోలేదు. ఎందుకమ్మా? ఉద్వేగగా చాలా మంచి అమ్మాయి, ఒప్పుకోవాల్సింది. ఎందుకురా? వాళ్ళ ఇంటికి అల్లుడుగా వెళ్ళి ఆ గయ్యాళ్ళ అత్తతో ఏం గౌరవం పొందుతావు?
పెళ్ళే కదా ఏ మనిషి జీవితాన్నైనా మార్చేది. నువ్వు బాగుండాలి గౌరవ్. వాళ్ళది అల్లుళ్ళను కొట్టించే కుటుంబం. గౌరవంగా ప్రేమగా చూసుకోరు. నిన్ను కూడా భవిష్యత్తులో ఉద్వేగ తండ్రిని చేసినట్టే చేస్తారు. ఉద్వేగ కూడా వాళ్ళ అమ్మలాగే నిన్ను వదిలేసి వెళ్తుంది. అప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? నీ మాట ఎవరింటారు? నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు అని అన్నది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.